కాంగ్రెస్ పార్టీ సంస్కారవంతమైన రాజకీయాలను స్వాగతిస్తామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అధికారం వచ్చిన 2 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి విచక్షణ రహితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. కేసీఆర్ పై అసభ్యకరంగా మాట్లాడడంతోనే బాల్క సుమన్ ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటామని తెలిపారు. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మనము తీర్చిదిద్దుకునే విధంగా మనము చూపెట్టగలిగాం. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా మెరుగైన ప్రభుత్వాన్ని మెరుగైన పనులు చేసి చూపెట్టు, ప్రజల మన్నన పొందు. కానీ నువ్వు ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానం చేసినో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేము ఇంకేమంటలేం. అందుకొరకు వాళ్ళు ఏమన్నారు, అసెంబ్లీ నడిచినప్పుడు ఖాళీ చిప్ప చేతికి ఇచ్చారు అంటున్నారు. మరి నువ్వు ఈ 45 రోజులలో 14,000 కోట్లు అప్పు చేసినావు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు సభ జరుపుకో, పొలిటికల్గా చేసుకో కార్యక్రమాలు, దానికి కూడా మేము సంతోషిస్తాం. కానీ వ్యక్తిగతంగా దూషించడం అనేది ఇది రాజకీయాలలో చాలా తప్పు. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మనము తీర్చిదిద్దుకునే విధంగా మనము చూపెట్టగలిగాం. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా మెరుగైన ప్రభుత్వం